హలో, ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి ఒక రోజు ఒక తల్లి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తన బాధలు చెప్పుకోవడానికి, తనకి సహాయం చేస్తారని ఆ ప్రవక్త దగ్గరికి వచ్చింది. తన బాధ ఏంటంటే అసలు తన భర్త చనిపోయాడు. చాలా బాధలో ఉంది. ఆ బాధ సమయంలోనే అప్పుడే అప్పుల వాళ్ళు వచ్చారు. నీ భర్త చేసిన అప్పును తీర్చకపోతే మీ పిల్లల్ని మేము తీసుకెళ్ళిపోతామని చెప్పారు. ఆ బాధ అంతా ప్రవక్తతో చెప్పింది. అయితే ప్రవక్త అయితే నన్ను ఏం చేయమంటావు, మీ ఇంటిలో ఏమన్నది అసలు అని అడిగాడు. మా ఇంటిలో ఒక నూనె కుండ తప్పించి ఏమీ లేదయ్యా అని సమాధానం చెప్పింది. అయితే నువ్వు ఆ నూనె కుండ తీసుకొని మీ ఇంట్లో ఏమైతే పాత్రలు ఉన్నాయో బయటికి వెళ్ళి ఇంకా పాత్రలు తీసుకుని ఆ గదిలోకి వెళ్ళి తలుపు వేసి ఆ కొంచెం ఉన్న నూనె ఆ పాత్రలో నింపు అని చెప్తాడు. వెంటనే తల్లి ఏం చేస్తుంది, ప్రవక్త చెప్పిన మాటలు నమ్మి పాత్రలన్నీ తీసుకొని బయటికి వెళ్ళి పాత్రలన్నీ అరువు తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసి ఆ కొంచెం ఉన్న నూనె పాత్రలు వేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే నమ్మిందో దేవుడు అక్కడ అద్భుతం చేసి ధారాళముగా మొత్తం పాత్రలన్నీ చక్కగా నింపబడ్డాయి. నింపినాక ఇంకా బయటికి వెళ్ళి పాత్రలు తీసుకురండి అని తల్లి చెప్తే ఇంకే పాత్రలు లేవు అని అనగానే అక్కడితో నూనె ఆగిపోయింది. పాత్రలన్నీ కరెక్ట్గా నిండిపోయింది. అప్పుడే ఆ నూనె ఆగింది. ఇదంతా వెళ్ళి ప్రవక్తతో చెప్పింది. ప్రవక్త అప్పుడు ఈ పాత్రలు అన్నీ అమ్మి ఆ నూనె కుండలో ఉన్న పాత్రలన్నీ అమ్మి అప్పుల వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఇంకా మిగిలినవన్నీ మీరు బ్రతకండి అని చెప్తాడు. మనం కూడా ఈ సమయంలో నమ్మాలి. దేవుడు చేస్తాడని మనం నమ్మాలి. అది ఏదన్నా సరే దేవుని యందు మనం నమ్మక ఉంచాలి. ఎవరైతే ఏసై నమ్ముతారో నమ్మిన వారిని ఏసయ్య సిగ్గుపరిచే దేవుడు అస్సలు కాదు. ఏదైనా ఖచ్చితంగా ఒకటికన్నా రెండింతలు దేవుడు ధారాళంగా దయచేస్తాడు. అందుకే మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మక ఉంచుము. ఆమేన్. థ్యాంక్ యూ.